श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सु हंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमं विमलीकरोतु। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన రాఘవేంద్ర స్తోత్ర పాఠమునందు వెనుకటి పాఠంలో 3-4 శ్లోకములు శ్రీ రాఘవేంద్ర సకల ప్రదాత శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాల్లబ్ధ సమస్త సంపతు అనేటటువంటి 2 శ్లోకములను చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 5వ శ్లోకమైనటువంటి భవ్యస్వరూపో భవదుఃఖతూల సంఘాగ్నిచర్య సుఖధైర్యశాలి సమస్త దుష్టగ్రహ నిగ్రహేశో దురత్యయోపప్లవ సింధు సేతు అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం. పదచ్ఛేదము. భవ్యస్వరూపః భవదుఃఖతూల సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలి సమస్త దుష్టగ్రహ నిగ్రహేశః దురత్యయోపప్లవ సింధు సేతు. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. భవ్యస్వరూపః. భవ్యస్వరూపః భవ్య పరమ మంగళమైనటువంటి స్వరూపః ఆకారము ఉన్నటువంటి వారు. భవదుఃఖతూల సంఘాగ్నిచర్య. ఈ పెద్ద పదాన్ని మళ్ళీ పదచ్ఛేదం చేస్తే భవ దుఃఖ తూల సంఘ అగ్నిచర్య. భవ సంసారమునందున్నటువంటి దుఃఖమనేటటువంటి తూల పత్తి సంఘ సమూహమునకు అంటే పత్తి సమూహానికి అగ్ని నిప్పు వలె చర్య లీల కలిగినటువంటి వారు అని. ఇక సుఖధైర్యశాలి. సుఖధైర్యశాలి. సుఖధైర్య సుఖము మరియు ధైర్యములతో శాలి శోభిస్తున్నటువంటి సమస్త దుష్టగ్రహ నిగ్రహేశ. ఈ పెద్ద పదాన్ని మళ్ళీ పదచ్ఛేదం చేస్తే సమస్త దుష్టగ్రహ నిగ్రహ ఈశ. సమస్త అన్ని విధములైనటువంటి దుష్టగ్రహ పిశాచి మొదలైనటువంటి పిశాచము మొదలైనటువంటి దుష్టగ్రహముల నిగ్రహ అంటే నిగ్రహము చేసేటటువంటి విషయమునందు ఈశః సమర్థులైనటువంటి వారు
దురత్యయోపప్లవ సింధు సేతు, ఈ పదాన్ని మళ్ళీ పదచ్ఛేదం చేస్తే దురత్యయ ఉపప్లవ సింధు సేతు. దురత్యయ పరిహరించటానికి సాధ్యము కానటువంటి, ఉపప్లవ కష్టములనేటటువంటి, సింధు సముద్రమునకు, సేతువు వలె వంతెన వలె ఉన్నటువంటి. ఇక్కడ క్రియాపదం ఏది అని అంటే, వెనుకటి శ్లోకంలో అంటే 4వ శ్లోకంలో చెప్పినట్లుగా శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాల్లబ్ధ సమస్త సంపత్ దేవస్వభావో దివిజద్రుమోయః అని చెబుతూ, ఇష్టప్రద మే సతతం సభూయాత్, సోయం శ్రీ రాఘవేంద్ర సతతం మే ఇష్టప్రద భూయాత్ అనేటటువంటి ఆ క్రియాపదాన్ని ఇక్కడ మనము అన్వయించుకోవాలి 4, 5, 6 శ్లోకములకు. ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారు, ఇటువంటి ప్రసిద్ధులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఎప్పుడూ నాకు ఇష్ట ఫలములను ఇచ్చేటటువంటి వారు అగుగాక అని ఆ వెనుకటి శ్లోకంలో ఉన్నటువంటి ఆ క్రియాపదాన్ని, వీటిని ఇక్కడ కూడా మనం అన్వయించుకోవాలి. సోయం శ్రీ రాఘవేంద్ర సతతం మే ఇష్టప్రద భూయాత్ అని. ఇక తాత్పర్యం, రాఘవేంద్ర స్వాముల వారు పరమ మంగళమైనటువంటి రూపము కలిగినటువంటి వారు. సంసారమునందున్నటువంటి దుఃఖమనేటటువంటి సమూహానికి, అంటే సంసారములో ఉన్నటువంటి దుఃఖములనేటటువంటి పత్తి సమూహానికి అగ్నివలే ఉన్నటువంటి వారు. అంటే సంసారములో దుఃఖములనేటటువంటి పత్తియ సమూహము పెరిగిపోతే, ఒక పత్తి పర్వతంలో పత్తి ఒక రాశిగా ఉన్నప్పుడు ఒక చిన్న నిప్పు కణిక పడితే ఆ పత్తి రాశి ఎలా భస్మమైపోతుందో, అదేవిధంగా సంసారమునందున్నటువంటి దుఃఖములనేటటువంటి పత్తి రాశికి నిప్పు వలె ఉన్నటువంటి వారు, సుఖము ధైర్యములచే శోభిస్తున్నటువంటి వారు, అన్ని విధములైనటువంటి దుష్టగ్రహములైనటువంటి పిశాచము, భూతము, ప్రేతము ఇటువంటి దుష్టగ్రహములను నిగ్రహించుటలో ఈశులుగా అంటే సమర్థులైనటువంటి వారు, పరిహరించడానికి సాధ్యము కానటువంటి కష్టములనేటటువంటి సముద్రమునకు ఒక వంతెనవలే ఉన్నటువంటి ఇటువంటి ప్రఖ్యాతులైనటువంటి శ్రీ రాఘవేంద్రులు నాకు ఇష్టములను అనుగ్రహించేటటువంటి వారుగా, ఇష్ట ఫలములను ఇచ్చేటటువంటి వారు అగుగాక అని తాత్పర్యం. ఇక్కడ విశేషార్థాలను చూస్తే ఇంకా భవ దుఃఖ సంఘాగ్నిచర్య, ఈ సాంసారిక దుఃఖమే ఒక పత్తి రాశి. దానికి నిప్పు కణికలాగా, నిప్పులాగా ఉన్నటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌములు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దుఃఖ అనేటటువంటి పదము యొక్క అర్థం ఏమిటి? భవ దుఃఖ తూల అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దుఃఖము అంటే ఏమిటి? 2 విధములైనటువంటి దుఃఖాలున్నాయి. ఒకటి స్వరూప దుఃఖము, ఇంకొకటి సాంసారిక దుఃఖము అనేటటువంటి 2 దుఃఖాలు. వీటిలో స్వరూప దుఃఖము అనేటటువంటిది కలి మొదలైనటువంటి వారు, అంటే తామస జీవులు, వారికి దుఃఖము మాత్రమే ఉంటుంది. వారికి స్వరూపభూతంగా దుఃఖము తప్ప సుఖము లేశము ఉండదు. ఈ తమోయోగ్య జీవులకు, కలి మొదలైనటువంటి తమోయోగ్య జీవులకు స్వరూప దుఃఖము జీవుని వలె అనాది నిత్యంగా ఉంటూ ఉన్నది, దానికి నాశమే లేదు. కాబట్టి
శ్రీ గురురాజులు గురు సార్వభౌములైనటువంటి రాఘవేంద్ర తీర్థులు ఈ తమోయోగ్య జీవులైనటువంటి వారి స్వరూప దుఃఖాన్ని పరిహరించరు. ఇక సాంసారిక దుఃఖం అంటే సంసారంలో ఉండి సంసారము నుండి వచ్చేటటువంటి దుఃఖములు, కష్టములు, నష్టములు ఇవి సకల జీవులకు ఉన్నాయి. ఇది తమోయోగ్య జీవులకు ఉన్నది, నిత్య సంసారులైనటువంటి రాజస జీవులకు ఉన్నది. అయితే హరిభక్తులైనటువంటి సాత్విక జీవుల యొక్క సాంసారిక దుఃఖాన్ని మాత్రము గురు సార్వభౌములు నాశం చేస్తారు. భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అని అంటే దుఃఖములో రెండు రకములు, ఒకటి స్వరూప దుఃఖము, ఇంకొకటి సాంసారిక దుఃఖము. స్వరూప దుఃఖాన్ని గురు సార్వభౌములు నాశం చెయ్యరు. నాశం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి సర్వసమర్థుడైనటువంటి అఘటనాఘటన సమర్థుడైనటువంటి అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి శ్రీహరి కూడా తమోయోగ్యుల స్వరూప దుఃఖాన్ని నాశం చెయ్యడు. ఎందుకంటే వాళ్ళు ఆ దుఃఖాన్ని అనాది నిత్యంగా అనుభవించాలి కాబట్టి నాశం చెయ్యడు. కాబట్టి గురు సార్వభౌములు నాశం చెయ్యరు. ఇక సాంసారిక దుఃఖము, ఎవరి సాంసారిక దుఃఖాన్ని నాశం చేస్తారు అని అంటే సాత్వికులైనటువంటి భగవద్భక్తులైనటువంటి వారు ఈ సంసారములో పడి సంసారము నుండి సంసారంలో కలిగేటటువంటి దుఃఖములను నాశం చేస్తారు. ఆ దుఃఖ రాశి అనేటటువంటి దూది రాశిని ఒక నిప్పు కణిక వలె, నిప్పు వలె ఆ దుఃఖ అనేటటువంటి దూది రాశిని నాశం చేస్తారు రాఘవేంద్ర గురు సార్వభౌములు అని. సాంసారిక దుఃఖాన్ని మాత్రము నాశం చేస్తారు, అది సాత్విక జీవుల సాంసారిక దుఃఖాన్ని నాశం చేస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అని అంటే భవ అంటే సంసారము, దుఃఖము అంటే మనము మొదటే చెప్పుకున్నట్లుగా సంసార సంబంధమైనటువంటి దుఃఖము. సంసారం వలన కలిగేటటువంటి దుఃఖములు సాంసారిక దుఃఖములు. ఇక్కడ భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అని అంటే సంసారాన్ని నాశం చేస్తారు, ఆ సంసార సంబంధమైనటువంటి సాంసారిక దుఃఖములను నాశం చేస్తారు అని మనకు అర్థం అవుతుంది. అయితే వరం వరయ భద్రంతే రుతే కైవల్యమాత్మనః క్షమించండి, వరం వరయ భద్రంతే రుతే కైవల్యమాత్మనః ఏక ఏవేశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః అని భాగవతంలో చెప్పబడింది. సంసార నాశకత్వ శక్తి అంటే సంసారాన్ని నాశం చేసేటటువంటి శక్తి ఒక విష్ణువుకు తప్ప వేరే ఎవ్వరికీ లేదు అని భాగవతంలో వాక్యం ఉంటూ ఉన్నది. అయినప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌములకు ఏ విధంగా సంసారాన్ని పరిహారం చేసేటటువంటి శక్తి వస్తుంది? రాదు. అంటే రాఘవేంద్ర తీర్థులకు సంసారాన్ని నాశం చేసేటటువంటి శక్తి లేదు అనేటటువంటి విషయం మనకు సిద్ధమవుతుంది, స్పష్టమవుతుంది. అయితే భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అన్నప్పుడు సంసారాన్ని మరియు సాంసారిక దుఃఖములను నాశం చేస్తారు రాఘవేంద్ర గురు సార్వభౌములు అనేటటువంటి మాట అర్థం లేనిదవుతుంది కదా అంటే మనము ఇక్కడ కొద్దిగా దానిని విమర్శించి చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. సంసారాన్ని నాశము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెయ్యలేరు. ఎందుకంటే ఆ శక్తి సర్వోత్తముడైనటువంటి భగవంతునికి మాత్రమే ఉన్నది. అలాగే విష్ణుర్హిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయ, మోక్షప్రదాత భగవంతుడైనటువంటి విష్ణువు మాత్రమే. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు మోక్షాన్ని భగవంతుని ఆజ్ఞ మేరకు ఇస్తారు అన్నప్పుడు
ముక్తిని కానివ్వండి, సంసార నాశం కానివ్వండి, కేవలము భగవంతునికి మాత్రమే సాధ్యం. కానీ అంటే స్వతంత్రంగా నేరుగా భగవంతుడు మాత్రమే సంసారాన్ని నాశం చెయ్యగలడు, జీవుల సంసారాన్ని, జీవులకు ముక్తిని ఇవ్వగలడు. అప్పుడు భగవంతుడు తప్ప ఇక వేరే ఎవ్వరికీ జీవుల సంసారాన్ని నాశం చేసేటటువంటి శక్తి లేదు అనేటటువంటిది మనకు స్పష్టమవుతుంది. అయితే భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అని అప్పణాచార్యుల వారు ఎందుకు చెప్పారు? సంసారాన్ని, సంసార దుఃఖాలను మనం ఒకటే పదం చేసుకుంటే భవదుఃఖము అంటే సంసార దుఃఖము అంటే సరిపోతుంది కదా. సంసారము మరియు సాంసారిక దుఃఖం అన్నప్పుడు సంసారాన్ని ఎలా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు నాశం చెయ్యగలరు అంటే, ఇక్కడ ఒక ఉదాహరణ. మనకు దూది రాశి పైన నిప్పు కణిక పడినా, నిప్పు పడినా, నిప్పు మీద దూది రాశి పడినా దూది సమస్తము నాశమైపోతుంది, కాలిపోతుంది. అయితే ఒక గిన్నెలో కొంత దూదిని పెట్టి ఆ దూదితో నింపబడినటువంటి గిన్నెను, పాత్రను నిప్పు మీద పెడితే క్రమంగా ఆ పాత్రలో నిప్పు యొక్క వేడి ప్రవేశించి ఆ పాత్రలో ఉన్నటువంటి దూది మొత్తము కాలిపోతుంది. అంటే దూది రాశి పైన నిప్పు పడినా, నిప్పు మీద దూది రాశి పడినా నేరుగా దూది కాలిపోతుంది. అయితే ఒక గిన్నెలో పెట్టి నిప్పు మీద పెట్టినప్పుడు పరంపరగా గిన్నెకు వేడి తగిలి ఆ వేడితో ఆ గిన్నెలో ఉన్నటువంటి దూది కాలిపోతుంది. అలాగే నేరుగా సంసారాన్ని నాశం చేసేటటువంటి వాడు భగవంతుడైతే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఏం చేస్తారు? వారు భగవంతుని పరమ భక్తులు కాబట్టి వాళ్ళు భగవంతుని అనుగ్రహాన్ని పొంది తన భక్తులకు, అంటే రాఘవేంద్ర స్వాముల వారు తన భక్తులకు తత్వోపదేశం చేసి, అంటే భగవంతుని జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానము చేత భక్తి, ఆ భక్తి చేత భగవంతుని అనుగ్రహము, భగవంతుని అనుగ్రహం చేత ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి కలగాలి అంటే సంసారము నాశం కావాలి. సంసారము నాశమైన తరువాతనే మనకు ముక్తి లభిస్తుంది. ఈ విధంగా పరంపరగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సంసారాన్ని నాశం చేస్తారు. సాంసారిక దుఃఖాలను నేరుగా వారిని సేవించినప్పుడు ఈ సంసారంలో పడేటటువంటి దుఃఖములను, కష్టములను, నష్టములను రాఘవేంద్ర స్వాముల వారు పరిహారం చేస్తారు. అయితే సంసారాన్ని మాత్రము ఈ విధంగా పరంపరగా సంసారాన్ని కూడా నాశము చేయగలిగినటువంటి వారు భవదుఃఖతూల సంఘాగ్ని చర్య అనేటటువంటి ఈ పదము మనకు చెబుతూ ఉన్నది. అయితే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తత్వజ్ఞానము, తత్వోపదేశము చేస్తే, అంటే ఈ రాఘవేంద్ర స్వాముల వారు తత్వోపదేశం చేసి దాని మూలంగా మనకు ముక్తిని భగవంతుని చేత ఇప్పిస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి గురువులు కూడా అదేవిధంగా తత్వోపదేశం చేస్తారు కదా. వారు కూడా గురు సార్వభౌముల వలె, రాఘవేంద్ర స్వాముల వారి వలె ముక్తిని ఇప్పించగలరు కదా అని అంటే, ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిలో ఒక వైశిష్ట్యం ఉంటూ ఉన్నది, ఒక విశేషం ఉంటూ ఉన్నది. రాఘవేంద్ర తీర్థుల కంటే తారతమ్యమునందు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, వాళ్ళు రాఘవేంద్ర స్వాముల వారి వలె అంత శీఘ్రంగా, అంత వేగంగా
ముక్తియోగ్యుల సంసారాన్ని నాశం చెయ్యలేరు. అంటే రాఘవేంద్ర స్వాముల వారు తమ కింద తారతమ్యంలో కింద ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి వారు కాబట్టి వారు రాఘవేంద్ర స్వాముల వారి అంత వేగంగా తమ భక్తుల సంసారాన్ని సాంసారిక దుఃఖాలను నాశం చేయలేరు. అయితే రాఘవేంద్ర తీర్థుల కంటే తారతమ్యంలో పెద్ద ఉత్తములైనటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారి కంటే శీఘ్రంగా తమ భక్తుల సంసారాన్ని సాంసారిక దుఃఖాలను నాశం చేసేటటువంటి శక్తి కలిగి ఉన్న రాఘవేంద్ర స్వాముల వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తమ భక్తులైనటువంటి తమకంటే రాఘవేంద్ర స్వాముల వారి గురువులందరూ తన శిష్యులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వారి యందు విశేష అనుగ్రహం చేసి రాఘవేంద్ర గురుసార్వభౌముల మూలంగా రాఘవేంద్ర స్వాముల వారి భక్తుల సంసారాన్ని సాంసారిక దుఃఖాలను నాశం చేస్తారు. కాబట్టి ఇక్కడ భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అనేటటువంటి ఈ పదము రాఘవేంద్ర గురుసార్వభౌములకు అన్వయిస్తుంది. ఈ సంసారాన్ని నాశం చేస్తారు అనేటటువంటి మాట రాఘవేంద్ర గురుసార్వభౌముల వారికి అన్వయించదు అనేటటువంటి ప్రశ్న లేదు. భగవంతుని వలె నేరుగా సంసారాన్ని నాశం చెయ్యలేరు. అయితే పరంపరగా తమ భక్తులకు భగవంతుని జ్ఞానము భక్తి అనుగ్రహించి దాని మూలంగా తమ భక్తుల యొక్క సంసారాలను నాశం చెయ్యగలరు అని చెబుతూ ఇదన్నిటికీ మూలభూతమైనటువంటి మూల కారణం ఏమిటి అంటే రాఘవేంద్ర స్వాముల వారి ఈ స్తోత్ర పాఠాన్ని ప్రారంభం చెయ్యటానికి పీఠికగా ఆ పీఠికలో నేను మొదటే చెప్పడం జరిగింది. అప్పణాచారుల వారు వచ్చి విభూతిరతులా అని గురువుల బృందావనం ఎదుట నిలబడి కంఠము గద్గదమైపోయి స్వరము బయటికి రాకుండా వాళ్ళు నిలబడినప్పుడు బృందావనము నుండి రాఘవేంద్ర స్వాముల వారు సాక్షి హయాస్యోత్రహి నీవు చేసినటువంటి ఈ స్తోత్రమునందు చెప్పినటువంటి అన్ని విషయములకు సాక్షి హయగ్రీవరూపి భగవంతుడు అని అభయాన్ని ఆశ్వాసనను ఇవ్వటం చేత ఈ స్తోత్రములో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట అక్షరశః సత్యము అనేటటువంటి విషయాన్ని మనము ఎప్పుడూ మరచిపోకూడదు. కాబట్టి భవదుఃఖతూల సంఘాగ్నిచర్య అనేటటువంటి పదము రాఘవేంద్ర గురుసార్వభౌములకు 100% అన్వయిస్తుంది. రాఘవేంద్ర గురుసార్వభౌములు అంతటి మహిమాన్వితులు. మరొక్క మారు వారికి ఇంతటి మహామహిమ ఎలా వచ్చింది అని అంటే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి యందు సర్వోత్తముడైనటువంటి భగవంతుని విభూతి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము, తమ అందరి గురువుల యొక్క విశేష అనుగ్రహము రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి యందు ఉండటం చేత రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు కలియుగ కామధేనువు కల్పవృక్షమై విరాజిల్లుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనము ఎప్పటికీ మరచిపోకూడదు. రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు కలియుగ కామధేనువు కల్పవృక్షముగా ప్రసిద్ధం కావటానికి అనేక కారణాలున్నాయి. వాటన్నింటినీ సమయానుకూలంగా సందర్భానుసారంగా ఆ విషయాలన్నింటినీ ఈ వచ్చేటటువంటి శ్లోకములను వివరించేటప్పుడు చెప్పడం జరుగుతుంది అని చెబుతూ ఈ శ్లోకం యొక్క వివరణ ఈరోజుతో ముగిస్తూ రేపటి పాఠమునందు నిరస్తదోషో నిరవద్యవేష ప్రత్యర్థి మూకత్వ నిదాన భాష విద్వత్ పరిజ్ఞేయ మహావిశేషో వాగ్వైఖరి నిర్జిత భవ్యశేష అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.